హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరేమో ఈశ్వర్. నేను వైజాగ్ అబ్బాయిని. రీసెంట్‌గా సౌదీ అరేబియాకి డ్రైవింగ్ జాబ్ కోసమని వచ్చాను. ఇంట్లో డ్రైవర్‌గా. సో, ఆల్‌మోస్ట్ 10 రోజులవుతుంది. నాకింతవరకు ఏంటంటే ఏ పని చెప్పట్లేదు. అలా రూమ్‌లోనే కూర్చుంటున్నాను. సో, 10 రోజుల నుంచి బాగా బోర్ కొడుతుంది. అందు గురించే ఈరోజు మా చుట్టుపక్కల ఏరియా మొత్తం ఎలా ఉంటదో మీకు చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎండ్ అసలే మనం వరకైతే వచ్చింది చూడండి. కొత్త దేశం, కొత్త మనుషులు, కొత్త లాంగ్వేజు. మన వాళ్ళెవరు లేదు మాట్లాడడానికి. అలాగని ఇంటర్నెట్ గూడా లేదు రూమ్‌లోని. అలాగా ఏం చేయాలో తెలియక కూర్చొని బోర్ కొట్టింది. నేనే ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. సో, వేరే పాకిస్తాన్ ఒక ఆయన ఇక్కడ కలిస్తే నేను మాట్లాడాను. బయటికెళ్తే ఏమైనా ప్రాబ్లమ్ అవుద్దని. లేదు నీ పాస్‌పోర్ట్ తీసుకొనైతే ఎళ్ళు ఏం గాదు. సో, మనకేంటంటే ఈ దేశం ఐడెంటిటీ కార్డ్ అకామా రాలేదు కాబట్టి ఖచ్చితంగా బయటకి గాని వెళ్తే 100% పాస్‌పోర్ట్ అయితే క్యారీ చేయాలి. పోలీసులు ఎవరైనా ఆపడితే మాత్రం చూపించాలి. పాస్‌పోర్ట్ మీద స్టాంప్ ఉందో లేదో చెక్ చేస్తారు. మనం లీగల్‌గానే ఈ కంట్రీలోకి ఎంటర్ అయ్యామో లేదో అని. సో, మీలో కొత్తగొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటికెళ్తే పాస్‌పోర్ట్ అయితే మాత్రం 100% క్యారీ చేయండి. ఓకే. టైం అయితే 4:30 అవుతుంది ఇక్కడ. గానీ ఎండ అయితే మాత్రం అయినా కొంచెం గూడా తగ్గలేదు అస్సలు. బాగా విపరీతంగా ఎండుంది. జనరల్‌గా బయట దేశాలంటే మీరు పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద రోడ్లు, మంచి కలర్‌ఫుల్ లైఫ్ ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. కానీ సౌదీ అరేబియాలో చాలా వరకు చిన్న చిన్న సిటీలు ఎక్కువుంటాయి. ఇది సేమ్ చూడడానికి ఏంటంటే మన వైజాగ్ లాగే ఉంటది. ఒకసారి చూడండి. మా సారారు ఉంటున్నది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి అంత పెద్దగా ఏమి ఉండదు. ఈ కనిపిస్తున్న జంక్షన్ నుంచి కొంచెం ముందుకెళ్తే మెయిన్ రోడ్డు. అక్కడికెళ్తే అన్ని పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద కార్లు, షోరూములు అన్నీ ఉన్నాయి. ఇంకా ట్రాఫిక్ రూల్స్ విషయానికొస్తే మన వైజాగ్ లాగే రోడ్లు ఎక్కడ పడితే అక్కడైనా క్రాస్ చేయొచ్చు. ఖచ్చితంగా జెబ్రా క్రాసింగ్ దగ్గరే క్రాస్ చేయాలని ఏం లేదు. మనం ఏదో బయట దేశంలో ఉన్నామన్న ఫీలింగ్ అయితే అస్సలు రావట్లేదు. దాదాపు 10 నిమిషాల పైనే పట్టింది. అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే వెహికల్స్ అవుతాయో రోడ్డు క్రాస్ చేద్దామని. రోడ్డు క్రాస్ చేయడం అయితే మాత్రం చాలా పెద్ద టాస్క్ ఇక్కడ. కొంతమంది ఏంటంటే ఇక్కడ కొన్ని చోట్ల ఏంటంటే రూల్స్ బాగానే ఫాలో అవుతున్నారు కానీ కొన్ని చోట్ల ఫాలో అవ్వట్లేదు. మనం జీబ్రా క్రాసింగ్ దగ్గర మనం రోడ్డు క్రాస్ చేసిన సరే కొంతమంది అయితే అవుతున్నారు. కానీ అలా 100% అందరూ అవుతారని చెప్పలేం. ఏదైనా అయితే మనం చూసుకునే వెళ్ళాలి ఖచ్చితంగా. ఈ గల్ఫ్ దేశాల్లో విస్తీర్ణ పరంగా చూసుకుంటే సౌదీ అరేబియా అన్నిటి మీద పెద్దదే. ఒక ఏరియాలో ఉండే రూలు ఇంకొక ఏరియాలో ఉండదు. ఒక్కొక్క ఏరియాలో ఏంటంటే మనం ఎక్కడ రోడ్లు క్రాస్ చేసినా సరే అంతగా ఎవరు పట్టించుకోరు. అలాగని చెప్పి వేరే ఏరియాకెళ్ళి మనం రోడ్డు గాని ఎలా పెడితే అలా క్రాస్ చేస్తే ఫైనేస్తారు. అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్లు చూసుకుంటే విపరీతంగా అవుతుంటాయి. ఎందుకంటే ఏ రోడ్డు చూసినా సరే మినిమమ్ 80-120 స్పీడ్ లిమిట్ ఉంటది. ఇక్కడేంటంటే పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మీ కారెళ్ళి వేరే కారుకి తగిలినా, వేరే కారొచ్చి మీ కారుకి తగిలినా సరే మిమ్మల్ని ఎవ్వరు ఏమనరండి. అసలు ఎందుకొచ్చి నా కార్‌ని టచ్ చేశావని గూడా ఆళ్ళు అనరు. ఎందుకంటే ఏదైనా జరిగితే బండ్లెక్కడున్నాయి అక్కడే పెట్టాలి. సో, పోలీసులొస్తారు. పోలీసులొచ్చి ఎవరి తప్పో ఏంటనేది డిసైడ్ జేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసినంత వరకు వాళ్ళసలు మీతో ఒక్క మాట గూడా మాట్లాడరు. నువ్వు రాంగొచ్చావని గాని ఏమి గూడా వాళ్ళనరు. ఏ ఒక్క చిన్న రోడ్డయినా, చిన్న గల్లీ అయినా సరే సీసీ కెమెరా సర్వేలెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటది. అందువల్ల ఏంటంటే మనం అబద్ధం ఆడడానికైతే అవ్వదు. నేను వీడియో తీస్తుండగా ఒక పోలీస్ వెహికల్ వచ్చింది. నన్నేమన్నా అడుగుతారేమో అనుకున్నాను. అందులో ఒక పోలీస్ దిగి పక్క షాప్‌లోకెళ్ళి ఏవో కొనుక్కొని మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయారు. నన్నైతే ఏమీ అడగలేదు. మరొక్క మంచి విషయం ఏంటంటే, ఈరోజు బయటికెళ్ళాను. అదేవిధంగా మా మేడం కూడా కారొచ్చి డ్రైవ్ చేయమన్నారు. బయట నుంచి అలా తిరిగొచ్చి రూమ్‌లో ఒక గంట రెస్ట్ తీసుకున్నాను. మేడం ఫోన్ చేసి, "కార్ డ్రైవ్ చేస్తావా?" అని అడిగారు. "చేస్తాను మేడం, గానీ నాకు లైసెన్స్ లేదు కదా!" అన్నాను. "ఏం పర్వాలేదులే, ఎవరైనా అడిగితే నేను చెప్తాను. ఇక్కడంత స్ట్రిక్ట్ ఉండదు. జాగ్రత్తగా డ్రైవ్ చేయి. నీ డ్రైవింగ్ ఎలాగుంటదో నేను చూడాలి కదా! నేను చూసిన తర్వాత నీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే చేపిస్తాను" అని అన్నారు. సో, కార్‌లో కూర్చున్న తర్వాత ఏంటంటే మేడం జస్ట్ లెఫ్ట్, రైట్ అని స్ట్రెయిట్ అని మాత్రమే చెప్పేవారు. అలా ఏంటంటే ఇదేదో ఏరియాకి తీసుకొచ్చారు. ఏరియా ఏంటో కూడా నాకు తెలీదు. బయటకొచ్చాక మేడంని ఒకసారి అడగాలి. ఇప్పుడే మన ఇండియాలో యూపీకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే కనిపించాడు. అతను ఇదేంటి అని అడిగాను. ఇదేమో వాఫీ ట్రేడింగ్ కో అని చెప్పి పెద్ద సూపర్ మార్కెట్ అంట. ఇక్కడ రెండైతే ఉన్నాయి. ఒక దాంట్లో ఓన్లీ గ్రోసరీస్ దొరుకుతాయి. ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఏంటంటే బట్టలు లేదంటే ఎలక్ట్రానిక్స్ కూడా దొరుకుతాయంట. చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఇది. సూపర్ మార్కెట్‌లో షాపింగ్ అయిపోయిన తర్వాత మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికెళ్లారు. అక్కడి నుంచి వచ్చేసరికి మొత్తం 3 అయింది టైము. ఆ 3 అయింది కదా! ఏమైనా తిన్నావా అని అడిగారు. లేదు మేడం అంటే నీకు నేను టిఫిన్ ఇస్తానని చెప్పారు. ఇదైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. మీలో ఎవరికైనా తెలిసి ఇది ఏంటో కామెంట్ చేయండి. ఏంటో మరి ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు. చూద్దాం ఎలా ఉంటది తింటే. ఏవో ఆకుకూరలు, ఎగ్, మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అంటే ఎగ్లోనే ఏంటంటే ఆకుకూరలు ఫుల్గా మిక్స్ చేసి చేశారు.
ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉంది. ఏమో చూడండి, ఇందులో ఆకుకూరలు కనిపిస్తున్నాయి కదా, పాలకూర అనుకుంటా. పాలకూర ఎగ్లో బాగా మిక్స్ చేసి ఆమ్లెట్ వేస్తారు. ఆనియన్స్ కానీ ఏమీ లేవు ఇందులో. సో మేడం అయితే టిఫిన్ అయితే తినేసి నేను పడుకోవడానికి రెడీ అయిపోయాను. ఇదేంటి ఈరోజు వీడియో. నా డ్యూటీ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. మరి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.